హలో అండి, నమస్తే. నరసింహ కార్ బజార్, హయత్ నగర్. ఈరోజు మన ఛానల్లో మరో వెహికల్ తీసుకోవడం జరిగింది. ఈ వెహికల్ వచ్చేసి మారుతి బెలూనా డెల్టా వర్షన్ అండి. ఇది డెల్టాలో ఏమేమి వస్తాయంటే సెంట్రల్ లాకింగ్ వస్తుంది, పవర్ విండోస్లు వస్తాయి, 4 పవర్ స్టీరింగ్ వస్తాయి, ఆటో క్లైమేట్ ఏసీ కూడా వస్తుంది, రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి, ఏబిఎస్ బ్రేక్ వస్తుంది. ఇదైతే సార్ డైరెక్ట్ కస్టమర్ బండి సార్. మన ఆఫీస్కి అయితే ఈరోజు వచ్చేసి మంగళవారం రోజు 18 తారీఖు మన ఆఫీస్కి అయితే బండి అయితే అమ్మడానికి వచ్చింది. డైరెక్ట్ ఓనరు. ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఇది నేను ఇన్సూరెన్స్ వచ్చింది కానీ ఏ నెల దాకా ఉంది నేను చెక్ చేయలేదు. కాకపోతే మీరు వాళ్ళ ఫోన్లో అడిగితే నేను చెప్తాను. నేను చూడొచ్చండి, వెహికల్ అయితే మేజర్గా అయితే ఎలాంటి యాక్సిడెంట్ కాలేదు. TS05 అంటే మన నల్గొండ రిజిస్ట్రేషన్ వస్తుంది. ఇది ఎలా అంటే మిరాల కూడా అదే వస్తుంది, నల్గొండ కూడా అదే వస్తుంది. అది చూడవచ్చు. నెంబర్ వచ్చి 0088. వెహికల్ అయితే మాత్రం మేజర్గా అయితే ఎలాంటి ఇష్యూ అయితే కాలేదండి. కాకపోతే చిన్న చిన్న టచ్అప్లకు అయితే బండి పెయింట్ అయింది. కిలోమీటర్ కూడా వచ్చి 1,00,000 కూడా దాటింది. ఇంకా టైమింగ్ చైన్ కూడా ఏం పర్లేదు. చూడొచ్చు, మీకు అంతా చూపిస్తా, రివ్యూ మొత్తం చూపిస్తా. చూడండి సార్, ఇదైతే మన హయత్ నగర్ మన ఆఫీస్కి అయితే వచ్చింది. హయత్ నగర్ అడ్రస్ వచ్చేసి మన ఇక్కడ కృష్ణవేణి హాస్పిటల్ పక్కపండి MG వైన్స్ ఉంటుంది. MG వైన్స్ పక్కపండి మన ఆఫీస్ ఇది. నా పేరు వచ్చేసి నరసింహ. నా ఫోన్ నెంబర్ వచ్చేసి కూడా 9866694165. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి. ఎవరైనా బండి అమ్మాలంటే కూడా తీసుకురండి. ఇలాగనే సేమ్ మనం ఫ్రీగా సార్ దగ్గర ఎలాంటి కస్టమర్ దగ్గర రూపాయి తీసుకోలేదు. అమ్ముతేనే సార్ దగ్గర 10,000 తీసుకురా అని చెప్పినాం సార్. చూడొచ్చు, వెహికల్ అయితే మొత్తం రివ్యూ చూపిస్తా. చూడండి సార్, ఈ గ్లాస్ చూడొచ్చు. ఇది శ్రీ ఎంటర్ప్రైజ్ ఇదేదో స్టిక్కర్ వేసుకుని కానీ అంటే ఇది టైర్లది, సారీ ఇది టైర్లది వేయించుకుంది. ఈ గ్లాస్ చూడొచ్చు సార్. ఇది ఈ గ్లాస్ మాత్రం చేంజ్ అయింది సార్. ఈ షోరూమ్లో చేంజ్ చేయించారు, బయట మాత్రం ఏమీ వేయించలేదు. ఈ గ్లాస్ మాత్రం చేంజ్ అయింది. ఇంకో టైర్లు వచ్చేసి మాత్రం ఒక ముంగ టైర్లు వచ్చేసి మనకు ఒక 30-40 సైజు ఉన్నాయి. ముంగ టైర్లు వచ్చేసి 30-40 ఉన్నాయి, ఎక్కువైతే ఏం లేదు. ఎందుకంటే మనం ఎక్కువ ఉందని చెప్పడం కరెక్ట్ కాదు. సస్పెన్షన్ ప్రకారం కూడా ఇక్కడ ఆయిల్ లీకేజ్ కూడా ఏం లేదు సార్. ఒక టైర్లు మాత్రం 30-40 ఉన్నాయి, వెనక మాత్రం 20-30 ఉన్నాయి, ఎక్కువైతే ఏం లేదు. ఇంకో ఇది మాత్రం షోరూమ్ గ్లాసే ఉంది, ఇదైతే ఏం చేంజ్ కాలేదు. ఇంకో సీట్లు కూడా చూడొచ్చు, లెదర్ సీట్లే ఉన్నాయి. ఇంకో ఆటో క్లైమేట్ ఏసీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. ఇంకో ఎయిర్ బ్యాగ్ అనేది ఇంకో ఇక్కడ ఒకటి వస్తుంది, స్టీరింగ్లో ఒకటి వస్తుంది. చూడొచ్చు, ఇంకో ఎయిర్ బ్యాగ్ ఇక్కడ ఒకటి వస్తుంది. ఇంకో చూడొచ్చు, ఇక్కడ ఎలాంటి డెస్టింగ్ అయితే ఏం లేదు. ఇప్పుడే వచ్చింది, మనం సర్వీసింగ్ కూడా చేయలేదు. వాళ్ళ ఇంటికాడ నేనే డ్రైవ్ చేసుకొని తీసుకొచ్చిన నేను. సస్పెన్షన్ ప్రకారం కూడా ఇక్కడ కూడా ఓకే, పర్వాలేదు. అంటే 1,00,000 తిరిగిందంటే దాని తగ్గట్టే ఉంది. 1,00,000 కిలోమీటర్ తిరిగిందంటే ఇంకా ఎట్టుంటుందో ఒకసారి మీరు అంటే రఫ్గా అయితే కొట్టిన బండి అయితే ఏం కాదు. పిల్లర్లన్నీ ఒకే ఉన్నాయి, పిల్లర్లన్నీ చెక్ చేసిన నేను. ఇంకో పవర్ విండోస్, ఇంకో ఈ డోర్ కూడా టోటల్ ఒరిజినలే, షోరూమ్ డోరే ఉంది. ఇంకో ఈ గ్లాస్ కూడా షోరూమ్ గ్లాసే. ఇంకో ఈ గ్లాస్ కూడా షోరూమ్ గ్లాసే. వెనక బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు, లోపల కూడా ఫుల్ మ్యాట్ కూడా వేయడం జరిగింది. ఇంకా సీట్లు కూడా చూడొచ్చు, ఇంటీరియర్ కూడా చూడొచ్చు. సింగిల్ ఓనర్ సార్, ఇదైతే మాత్రం సింగిల్ ఓనర్ బండి. ఇది షోరూమ్కి వెళ్ళి 2017కి వెళ్ళి ఇది 4వ నెల మ్యానుఫ్యాక్చర్ ఉంది. రిజిస్ట్రేషన్ వచ్చేసి 5వ నెల 6వ నెల ఉంది. నేను ఆర్సీలో బరాబర్ చెక్ చేయలేదు, మ్యానుఫ్యాక్చర్ చెక్ చేసిన నేను. చూడొచ్చు సార్, ఇంటీరియర్ కూడా చూడొచ్చు. డైరెక్ట్ ఈ ఓనర్ కూడా మన హయత్ నగర్లో ఉంటాడు. కాకపోతే బండి మాత్రం మిరాలు కూడా అక్కడ వాళ్ళ అడ్రస్ అక్కడ రిజిస్ట్రేషన్ తీసుకుండు. చూడొచ్చు, వెహికల్ అయితే పిల్లలన్నీ ఒక్క ఒరిజినల్ ఉన్నాయి. ఇంకో పవర్ విండోస్, ఈ డోర్ కూడా చూడొచ్చు. ఈ డోర్ కూడా టోటల్ ఒరిజినల్ ఉంది సార్. ఇంకో డిజిటల్ వర్షన్ అండి. ఇంకా వెనక టైర్లు మాత్రం 20-30 ఉన్నాయి. ఇంకో సస్పెన్షన్ ప్రకారం కూడా ఇక్కడ ఆయిల్ లీకేజ్ అయితే ఏం లేదు. ఈ డెల్టాలో అలా వీల్స్ రావు సార్. ఈ డెల్టా వెర్షన్ వచ్చేసి ఇంకో బ్యాక్ సైడ్, ఇంకో పైన టాప్ రకంగా కూడా చూడొచ్చు మీరు. ఇంకో ఈ గ్లాస్ కూడా షోరూమ్ గ్లాసే ఉంది. ఇంకో అన్ని టోటల్ కంపెనీ పంచిలో ఉన్నాయి, అంతా ఒరిజినల్ ఉంది. ఇదంతా టోటల్ ఒరిజినల్ ఉంది. నేనైతే ఏది ఒరిజినల్ ఉంటుందో సార్ అదే ఒరిజినల్ ఖచ్చితంగా చెప్తాను నేను. ఎవరికి మనం అది చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకో డిక్కీ మీరు ఏమైనా మెకానిక్ చూపించుకున్నా ఇలాగనే ఉండాలి. ఇంకో డిక్కీ కూడా చూడొచ్చు, టోటల్ ఒరిజినల్ ఉంది. ఈ గ్లాస్ కూడా ఏం చేంజ్ కాలేదు. డిక్కీ స్పేస్ స్టెప్పిన్ వచ్చేసి చూద్దాం సార్. స్టెప్పిన్ మాత్రం ఒక
పర్వాలేదు 50-60% ఉంది. ఎలాంటి డిక్కీ వెనక సెల్ కూడా ఇక్కడ డ్యామేజ్ లేదు. జాకిపానా ఉంది చూడొచ్చు. ఇదంతా ఒరిజినల్ సార్. ఈ బంపర్ కూడా మనకు ఏం కాలేదు, కాకపోతే ముంగన్న రైట్ పెయింట్ అయింది. కిందంగా అండర్ బాడ్ కూడా చూడొచ్చు. అండర్ బాడ్ కింద కూడా ఇలాంటి డ్యామేజ్ అయితే ఇక్కడ అవుపిస్తలేదు సార్. ఇంకా చూడొచ్చు, టైర్లు చూడొచ్చు. మీకు ఇట్లా చూస్తే గ్రూప్ క్లియర్గా అవుపిస్తాయి. వెనక టైర్లు వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి సార్. ఇంకో చూడొచ్చు, మీకు ఇట్లా చూస్తే క్లియర్గా అవుపిస్తాయి. ఇంకో ఇది వచ్చేసి రైట్ సైడ్ వ్యూ సార్. ఇది బండి చూడొచ్చు. ఇంకో ఈ గ్లాస్ కూడా టోటల్ ఒరిజినలే. ఈ గ్లాస్ కూడా టోటల్ ఒరిజినలే. ఇంకో చూడొచ్చు రైట్ సైడ్ వ్యూ వచ్చేసి. ఈ పిల్లలు అన్నీ ఒరిజినలే సార్. ఇంకో అన్ని పిల్లలు కూడా మీకు తీసి చూపిస్తున్నా. పిల్లలు అయితే ఎలాంటి డ్యామేజ్ లేదు, మేజర్గా అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే ఏం లేదు చూడొచ్చు. ఇది కూడా టోటల్ ఒరిజినలే. ఇంకా చూడొచ్చు ఇంటీరియర్ కూడా క్లియర్గా చూడండి సార్. మీరు రండి, ఆఫీస్కి రండి సార్. బండి ట్రాల్ కొట్టుకోండి, మీకు డౌట్ ఉంటే మెకానిక్ చూపించుకోండి. మీకు నచ్చితేనే మనం కస్టమర్ తోటి డీల్ చేస్తాం సార్. చూడొచ్చు ఇంకో ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్ కూడా, సస్పెన్షన్ ప్రకారం కూడా ఆయిల్ లీకేజ్ లేదు సార్. చూడొచ్చు ఇది కూడా టోటల్ ఒరిజినల్ గ్లాసు, ఒరిజినల్ డోరే. ఇది ఎక్కడ ఏం చేంజ్ కాలేదు. షోరూమ్కి వెళ్ళి ఎలా వచ్చిందో పవర్ విండోస్, అడ్జస్ట్మెంట్ మిర్రర్, వాళ్ళకన్నా షేషి నెంబర్, ఇంజన్ నెంబర్ కావాలంటే మాత్రం చూడొచ్చు. ఇది ఇంకా ఈ పిల్లలు కూడా టోటల్ ఒరిజినలే సార్. చూడొచ్చు మీకు బ్రేక్ కానీ, బ్రేక్ ఫంక్షన్ కానీ, క్లచ్ ఫంక్షన్ కానీ, ఒక కిలోమీటర్ కూడా మీకు చూపిస్తా. బండి స్టార్ట్ కూడా చేసి చూపిస్తా మీకు. ఇంకో 1,07,000 1,07,027 కిలోమీటర్లు. కాకపోతే ఇది సర్వీస్ రికార్డ్ లేదు. కస్టమర్ ఏం చెప్తుండంటే నేను ఎలాంటి టాంపరింగ్ చేయలేదు, సర్వీస్ ఉన్నంతసేపు అలా చేయించిన, నేను ఆంజల్ అయితే బయట చేయించిన, ఇంకో ఎయిర్ బ్యాగ్ ఒకటి ఏడు వస్తాను. కస్టమర్ కరెక్ట్గా చెప్తుండు. ఈ విషయం అయితే మాత్రం, ఈ విషయాల్లో మాత్రం ఇదే విషయం అండి. మీకు డౌట్ ఉంటే చెక్ చేయించుకోండి. రీడింగ్ విషయంలో ఈ బండే కాదు, ఏ బండి నేను గ్యారంటీ అయితే ఇయ్యను. ఇంకో చూడొచ్చు బండి టోటల్ 2 ఎయిర్ బ్యాగులు, ఈడొక్కటి వస్తుంది, ఆడొక్కటి వస్తుంది. బ్లూటూత్, స్టీరింగ్ అడ్జస్ట్మెంటు, ఏసీ కూడా రన్నింగ్ ఉంది. ఇంకో స్టార్టింగ్ ట్రబుల్ కూడా లేదు. ఇంకో స్టార్టింగ్ ట్రబుల్ కూడా ఏం లేదు, స్టార్ట్ అయింది బండి. ఇంకో ఏసీ కూడా ఆటో క్లైమేట్ ఏసీ, కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ చూడవచ్చు. ఇంకో షోరూమ్కి వెళ్ళి వచ్చిన కవర్లు ఉన్నాయి చూడవచ్చు. బండి అయితే మాత్రం ఈ విధంగా ఉంది సార్. మీకు ఏ డౌట్ ఉన్నా మనమైతే ఛార్జింగ్ పెట్టే పిన్ కూడా ఉంది, యూఎస్. వీళ్ళ చూడ స్టీరింగ్నే వాల్యూమ్, వాడు బ్లూటూత్, మీకు ఇంజన్ కూడా చూపిస్తా చూడొచ్చు. స్టార్టింగ్లో ఏసీలనే ఉంది, రన్నింగ్లో. టైర్లు చూడవచ్చు. ముంగడైతే 30-40 ఉన్నాయి సార్, ఎక్కువైతే ఏం లేదు. ఎందుకంటే మనకి ఇది ఉంది అది చెప్పడం మనకు కరెక్ట్ కాదు. ఇది సస్పెన్షన్ పక్కన ఎక్కడ ఆయిల్ లీకేజ్ కూడా ఏం లేదు. ఇది డెల్టా వర్షన్. ఇది ఏసీ కూడా మంచి రన్నింగ్లో ఉంది. ఇంకో టైమింగ్ చైన్ అయితే ఇంకా చేంజ్ కాలేదు. ఇంకో ఆయిల్ కూడా చూపిస్తుంది ఏసీలనే. ఆయిల్ అయితే బ్యాక్ ఇట్ అయితే ఏం కొడతలేదు. ఇంకో అప్రాన్లు చూడొచ్చు, అంత ఒరిజినల్ ఉంది. ఇంకో చేసి నెంబర్ వచ్చేసి చూడొచ్చు ఇక్కడ. చేసి గిట్ట ఇంకో ఎడ్డి గిట్ట అయితే ఇంక ఎక్కడైతే ఏమైతే తిప్పలేదు. షోరూమ్కి వెళ్ళి ఎలా స్టిక్కర్ అట్లా చూడొచ్చు మీరు. ఇంకో బ్యాటరీ కూడా వచ్చేసి పవర్ జోన్ అని బ్యాటరీ ఉంది. ఇంకో అప్రాన్ చూడొచ్చు. బానెట్ కూడా టోటల్ ఒరిజినలే ఉంది. ఏసీ కన్వర్టర్ కానీ, ఫ్యాన్ కానీ, ఇదంతా టోటల్ ఒరిజినల్ ఉంది. కానీ కొంచెం లైట్గా ఇక్కడ చిన్న చిన్న టైప్ పెయింట్ అప్ అయితే అయింది బండి. అంటే మేజర్గా అయితే కాలేదు. చూడొచ్చు సార్. మీకు ఏ డౌట్ ఉన్నా మనకు కాల్ చేయండి, మన ఆఫీస్కి రండి, బండి ట్రాల్ కొట్టుకొని చూసుకోండి. హలో అండి, నమస్తే. నరసింహ కార్ బజార్, హైదరాబాద్. ఈ బెలినా 2017 మోడల్ డీజిల్ వెహికల్, 4వ నెల మ్యానుఫ్యాక్చర్ ఉంది. 5వ నెల ఎవరు రిజిస్ట్రేషన్ సార్. ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఇన్సూరెన్స్ అది ఎన్నో నెల దాకా ఉంది. సారీ నేను వీడియో తీస్తున్నా, దాన్ని చూడలేకపోయినా మేము వాళ్ళని కావాలంటే ఇన్సూరెన్స్ చెప్పదాకా చెప్తా నేను.
బండి అయితే టోటల్ ఒరిజినల్ ఒక ముంగడ గ్లాస్ తప్ప అన్ని గ్లాసులు ఒరిజినల్ ఉన్నాయి, అన్ని డోర్లు ఒరిజినల్ ఉన్నాయి, డిక్కీ బానెట్ మొత్తం ఒరిజినల్ ఉంది. ఇంతవరకు టైమింగ్ చేంజ్ కూడా అవ్వలేదు. 1,07,000 కిలోమీటర్ అయితే కస్టమర్ అయితే నేను ఎలాంటి టాపరింగ్ చేయలేదు. కాకపోతే సర్వీసింగ్ మాత్రం బయట ఇచ్చుకున్నా, బయట చేయించుకున్నా సార్ అని అంటున్నాను. సింగిల్ ఓనర్ సార్, డైరెక్ట్ ఓనర్ టు ఓనర్ మాట్లాడుతున్నా. మన ఆఫీస్కి అయితే బండి అయితే అమ్మడానికి వచ్చింది. దీని ముంగ టైర్లు వచ్చేసి మాత్రం 30-40 ఉన్నాయి, వెనక టైర్లు వచ్చేసి మాత్రం 20-30 ఉన్నాయి సార్. టైర్లు స్టెప్పిన్ మాత్రం ఒక 60% ఉంది. సస్పెన్షన్ కూడా ఒక 70% సస్పెన్షన్ ఉంది సార్. సీట్లు కూడా ఒక 70% ఎక్కడ చినగలేదు. బండి అంతా టోటల్ ఒరిజినల్లో ఉంది. కాకపోతే మాత్రం ఒక కిలోమీటర్ కొంచెం ఎక్కువ తిరిగింది, 1,00,000 కిలోమీటర్ తిరిగింది. ఇంకా టైమింగ్ చేంజ్ కూడా వాళ్ళేది మీకు క్లియర్ చూపిస్తున్నా. ఇప్పుడు అంటే ఒక 10,000 తిరిగితే కూడా టైమింగ్ అంటే బండి తిరుగుతుంది, ఎక్కువ కూడా తిరగవచ్చు. కానీ మన యాక్సిడెంట్ మాత్రం 1,10,00,000-1,20,000 అయితే టైమింగ్ చేంజ్ అయితే మార్చుకోవాలా సార్. ఇది సార్ బండి వివరాలు. మీకు ఈ బండి ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే ఫోన్ చేయండి, లేకపోతే మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అది ఇక్కడ దగ్గరలో ఉంటే వచ్చి మన ఆఫీస్లో నేను బండి ఉంటుంది సార్. డైరెక్ట్ వచ్చి మీరు ట్రాల్ కొట్టుకొని మెకానిక్ చూపించుకోండి సార్. కస్టమర్ మాత్రం 5,70,000 చెప్తుండు. ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంది. మీరు మన ఆఫీస్కి రండి. మీకు ఫైనాన్స్ కావాలంటే కూడా ఫైనాన్స్ కూడా ఇప్పిస్తా. సివిల్ ఉన్నా సివిల్ లేకపోయినా 2 విధాల ఫైనాన్స్ ఉంది మన దగ్గర. సివిల్ ఉంటే కొంచెం లోన్ ఎక్కువ వస్తుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది. సివిల్ లేకపోతే లోన్ తక్కువ వస్తుంది, కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది సార్. ఇదే క్లియర్ లెక్క. మళ్ళీ ఎందుకంటే మీరు సివిల్ లేకుండా ఇప్పిస్తారన్న కానీ మళ్ళీ మీరు అంటారు కనుక మళ్ళీ క్లియర్గా చెప్తున్నా సార్. నేను 5,70,000 ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఇదైతే అది 5,70,000 ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంది. మన ఆఫీస్ రండి, డైరెక్ట్ ఓనర్ టు ఓనర్తో మాట్లాడిస్తాం. ఈ బండికి ఎవరు డీల్ అయినా మాత్రం మాకైతే మాత్రం 10,000 రూపాయలు కమిషన్ సార్. ఈ బండిలో మాత్రం నిన్న కూడా ఒక వీడియో పెట్టిన, మొన్న పెట్టిన వీడియోలో ఏ బండ్లు ఉన్నా కానీ నో కమిషన్ అన్నాం. ఈ బండి మాత్రం డీల్ అయితే మాత్రం 10,000 రూపాయలు కమిషన్ అయితే తీసుకుంటాం సార్. ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా బండి అమ్మాలనుకుంటే కూడా సేమ్ ఇలాగనే రండి సార్, మన ఆఫీసులో బండి పెట్టండి. మన వీడియో ఫ్రీగా ప్రమోషన్ చేస్తాం. అమ్ముతనే కమిషన్ తీసుకుంటాం, అమ్మకపోతే మీ బండి మీరు తీసుకోపోతే సార్, ఎలాంటి ఛార్జీలు లేవు. ఎవరైనా సార్ హైదనగర్ కానీ, వనసరపురం కానీ, ఎల్బీనగర్ కానీ ఎవరైనా డీలర్లు అయినా సరే, ఓనర్లు అయినా సరే, ఇని వెల్కమ్ సార్. వెల్కమ్ టు నరసింహ కార్ బజార్. ఇని ఎవరైనా సరే మీ బండి 1,00,000 రూపాయల కాంచెలు ఏ బండి అయినా సరే సార్, మన ఈ బండి తీసుకురండి, మంచి బండి తీసుకురారి, మంచిగా మనం యూట్యూబ్లో ప్రమోట్ చేసి అమ్మిద్దాం సార్. ఓకేనా? ప్లీజ్ మన ఛానల్లో కొత్త చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు నరసింహ కార్ బజార్. మీ సదా సేవలో మీ నరసింహ. నమస్తే. థ్యాంక్ యూ.